11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికైన విశాఖ హాజరు కానున్న ప్రధాని ప్రముఖులు రికార్డులు తిరగరాసేలా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు శిష్లా శ్రీలక్ష్మి. మాది నేచర్ క్యూర్ యోగా అండ్ నేచర్ క్యూర్ హాస్పిటల్. ఒక 100 years నుంచి ఇక్కడ రన్ చేస్తున్నాము. నాకు ఒక 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది యోగా మీద. ఇప్పటికి ప్రతి సంవత్సరం మోదీ గారు యోగా ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ వేదిక పైన 10 సంవత్సరాల మట్టి నేను చేయిస్తున్నాను అందరి చేత. మన ఆంధ్ర యూనివర్సిటీ రమేష్ బాబు గారు ప్రముఖ వ్యాఖ్యానకర్తగా చెప్తున్నారు. అలాగే ఆయన చెప్తుంటే మేము చేస్తున్నాము. ఈసారి 11వ యోగా దినోత్సవం మన వైజాగ్లో జరుగుతున్నది. ఈ విశాఖ ప్రజలందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. మోదీ గారు ఇక్కడ రావటం వల్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందరూ కూడా ఇక్కడ యోగా చేయడానికి ఉత్సాహపడుతున్నారు. మన జిల్లా యంత్రాంగము చాలా కష్టపడుతున్నారు. ప్రతిరోజు కూడా మన బీచ్ రోడ్లో పెద్ద స్టేజీ వేశారు. దానిలో ఒక్కొక్క అసోసియేషను ఒక్కొక్క రోజు చేయాలని చెప్పారు. అలాగే ఇప్పటికి అందరూ కూడా చేస్తున్నారు. ఫస్ట్ రోజు చాలా బాగా అందరూ ఎంజాయ్ చేశారు. బాగా ప్రముఖులందరూ వచ్చారు, యోగా చేశారు, బాగుంది. సెకండ్ రోజు మా నేచర్ క్యూర్ హాస్పిటల్ తరఫు నుంచి మేము చేశాము. థర్డ్ రోజు అట్లాగే పతంజలి యోగా వాళ్ళు చేశారు. అట్లాగే ప్రతి వాళ్ళని కూడా ఈ నెల మొత్తము జూన్ 18th వరకు కూడా అందరూ చేయాలని కోరారు. అట్లాగే అందరూ చేస్తున్నారు. అలాగే మా స్పోర్ట్స్ పిల్లలందరినీ కూడా ప్రతిరోజు ఒక్కొక్క ఈవెంట్ వాళ్ళని తీసుకొచ్చి ఆ స్టేజీ మీద చేయాలని నేను అనుకుంటున్నాను. ప్రతి వాళ్ళు కూడా యోగా చేయటం వల్ల ఆరోగ్యం పొందుతారు. ఈ ఆరోగ్యం అనేది డబ్బులు పెట్టుకుంటే రాదు. ఎవరైనా సరే ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ చేస్తేనే ఆనందంగా ఉంటుంది. ఈ బీపీ, షుగర్ లాంటివి అన్నీ తగ్గుతాయి. ఎక్కువగా మేము పరిశోధించింది పేషెంట్ల మీద కీళ్ళ నొప్పులు అన్నీ బాగా తగ్గుతాయి. స్పాండిలైటిస్, మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా యోగా చేయటం వల్ల తగ్గుతాయి. అందుకే ప్రతి వాళ్ళు యోగా చేసి ఆనందంగా ఉండండి. మన మోదీ గారు 175 దేశాలకి యోగాని ప్రాచుర్యం చేశారు. అలాగే మన భారతదేశంలో పుట్టి పెరిగిన యోగాని అందరూ చేస్తే బాగుంటుందని ఆనందిస్తున్నాము. ఈ జిల్లా యంత్రాంగం చాలా కష్టపడి ప్రతిరోజు ఆయుష్ డిపార్ట్మెంటు, మన కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు ప్రతి వాళ్ళు కూడా చాలా కష్టపడి చాలా మీటింగ్లు అవి అరేంజ్ చేస్తున్నారు. ఈ బీచ్ రోడ్ అంతా మొన్న చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. ప్రతి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అలసిపోయిన వాళ్ళందరికీ కూడా డ్రింక్స్ అన్నీ పెట్టారు. టిఫిన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం చాలా బాగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. మోదీ గారు, సీఎం గారు ఇక్కడ రావటం అనేది మనందరికీ చాలా సంతోషకరమైన విషయము. దీనిలో మీ అందరూ పాల్గొని ప్రతి వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేయాలని కోరుచున్నాను. మన ఇది సక్సెస్ అవ్వాలంటే పెద్ద పెద్ద సంస్థలు కూడా దీనిలో పాల్గొనాలి. అలాగే పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు, నేవీ వాళ్ళు, అలాగే ఇంకా ఏవేమి పెద్ద సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా దీనిలో పాల్గొంటే ప్రతి వాళ్ళకి టీషర్ట్ ఇవ్వాలి, ప్రతి వాళ్ళకి మ్యాట్లు కావాలి. ఆ మ్యాట్లు లేనిదే ఎంత గ్రీన్ మ్యాట్స్ చేసినా కూడా మ్యాట్లు ఉంటేనే చాలా అందంగా ఉంటుంది. అవన్నీ కూడా ప్రతి సంస్థ నుంచి అందరు ఇస్తే మనం విజయవంతంగా సక్సెస్ఫుల్గా అవుతుందని నేను భావిస్తున్నాను. అలాగే టీషర్ట్లు ప్రతి వాళ్ళు వేసుకున్నందుకు అందరూ ఆనందంగా టీషర్ట్లు వేసుకుని యోగా కూడా చేస్తారు. ఆ మ్యాట్లు కూడా ఇవ్వాలని కోరుచున్నాను అన్ని సంస్థలకిను. నేను శిష్లా లక్ష్మీనారాయణ, ప్రకృతి వైద్యం యోగాలో ప్రావీణ్యత పొంది గత 50 సంవత్సరములుగా వైద్య సేవలు అందిస్తున్నాను విశాఖపట్నం ప్రకృతి చికిత్సాలయం ద్వారా. ఈ చికిత్సాలయం మా నాన్నగారు డాక్టర్ శిష్లా దక్షిణామూర్తి గారు ఆధ్వర్యంలో 1919 నుంచి మన రాష్ట్రం అంతటా తిరిగి 1960లో విశాఖపట్నంలో ప్రారంభించబడింది. 60 నుంచి 70 నుంచి నేను చూస్తున్నాను. ఇది విశిష్టత ఏమిటంటే మన ప్రకృతి వైద్యం అనేది మందు లేకుండా చేసే వైద్యం. మందు లేకుండా చేసే వైద్యాలలో ఏమున్నాయని చెప్పి ప్రపంచమంతా పరిశోధించి వాటిలో వ్యాయామం అని, మానసిక చికిత్సలని, ప్రకృతి చికిత్స అని, ఆహార చికిత్స అని, పథ్యపానాదులని రకరకాల విషయాలతోటి శాస్త్రాలు అభివృద్ధి చెందాయి. ఈ అభివృద్ధి చెందిన శాస్త్రాలకి ప్రావీణ్యత పొందిన వాళ్ళు వస్తున్నారు. అలాగే ప్రకృతి వైద్యంలో ప్రావీణ్యత పొందుతో పాటు ప్రకృతి వైద్యం, యోగా రెండు కలిసి ఉన్న సబ్జెక్ట్ ఇది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్లో ఒక భాగంగా ఉంచింది.
ఈ భాగంగా ఉంచిన ఆయుష్ డిపార్ట్మెంట్లో నడుస్తున్న ప్రకృతి చికిత్సలు, యోగ చికిత్సలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందినాయి. ముఖ్యంగా ఈ యోగ చికిత్స అనేది మాకు వంశపారంపర్యంగా రావడమే కాకుండా నేను దీంట్లో పరిశోధనలు జరిపి వైద్యానికి ఎలాగ ఉపయోగపడుతుందనే పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే, డయాబెటీస్ అనేది లావు తగ్గడం కోసం, కీళ్ళ నొప్పులకి, పక్షవాతం వాటికి ఎటువంటివైనా బెడ్ రిడన్ కేసెస్కి యోగ సాధన ద్వారా ప్రశాంతత చేకూర్చడమే కాకుండా వ్యాధులు నయం అవడానికి ఉపయోగపడతాయని మా యొక్క అనుభవం. ఇందులో ఏమైందంటే కేంద్ర ప్రభుత్వంలో మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు వచ్చిన తర్వాత యుఎన్ఓలో ఆయన ప్రపోజ్ చేసిన యోగా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా అమలులో వస్తుంది. ఈ అమలులో రావటం వల్ల ఏమైందంటే వ్యాప్తి చెందింది. యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. ఇది ముఖ్యంగా ఇలా రావటానికి కారణం ఏంటంటే ఆయనే ముఖ్య కారకుడు. అది ఆయన క్రెడిట్, మోదీ గారి క్రెడిట్. మన యొక్క సంస్కృతి, మన యోగ పద్ధతులు, మన యొక్క ఉపయోగపడే విధానాలు అన్నిటినీ క్రోడీకరించి యోగశాస్త్రం ద్వారా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందించడమే ఆయన చేసిన కృషి. అది సక్సెస్ అవ్వటం అనేది మన అందరి అదృష్టం. అది దాని ద్వారా వీటికి విలువలు పెంపొందాయి. ఆ విజ్ఞానానికి వాళ్ళు ఇచ్చిన విలువ వల్ల, ప్రపంచవ్యాప్తంగా విలువ ఇచ్చినందువల్ల మన యొక్క శాస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అభివృద్ధి చెందాయి. ఇవి ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి, అంటే 20,000 సంవత్సరాల క్రితం నుంచి ఇవి అమల్లో ఉన్నాయి మన దేశంలో. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి నుంచే బయలుదేరి వ్యాప్తి చెంది, ఆ వ్యాప్తి చెందిన మన పరిశోధనలే తిరిగి మరి మేము ఇవి కనిపెట్టామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది ఒక పక్క. మరొక పక్క ఏంటంటే యోగా దినోత్సవం 21 జూన్ అనేది జరుపుతున్నాం. ఇది 2015 నుంచి నడుస్తుంది. 2015 నుంచి మొత్తం ప్రపంచం అంతా యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇందులో మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు అనేక ప్రాంతాల్లో ఈ 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 11వ సంవత్సరం అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో ఒక్కొక్క ప్రాంతంలో యోగా దినోత్సవం జరిపారు. దానికి చీఫ్ గెస్ట్లను కూడా, ఇతర దేశస్తులను కూడా పిలిచి వాళ్ళకు కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇతర దేశాల్లో వాళ్ళని పిలిచి రాయబారులు కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ, ప్రెసిడెంట్లు ఆఫ్ వేరియస్ కంట్రీస్, ఆ ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్లని వీళ్ళని అందరిని పిలిచి వాళ్ళకి యోగా విశిష్టత గురించి ఆయన చెప్పారు. అది గొప్ప విశేషం. రెండవ విశేషం ఏంటంటే ఆయనకున్న ఆ యోగా అనే కాకుండా మన సంస్కృతి, మన హిందూ సాంప్రదాయాలు మీద ఉన్న ఆయనకున్న నమ్మకం, మంచితనం, నమ్మకం, అది ట్రెడిషనల్గా వస్తుంది. అది అందరికీ అది ఉండాలనే విఘ్నతతోటి యోగి గారును నరేంద్ర మోదీ గారు ప్రపంచ స్థాయిలో హిందువులనే ఒకళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక ప్రాముఖ్యత కలిగించారు. అది గొప్ప విశేషం. ఇటువంటి నరేంద్ర మోదీ మనకు ఉండటం మన అదృష్టం. ఇక రెండోది ఏంటంటే మన చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అడిగిన వెంటనే ఆయన విశాఖపట్నంలో ఈ సంవత్సరం 21 జూన్న యోగా కాన్ఫరెన్స్కి రావడానికి అంగీకరించడం అనేది మన అదృష్టం. ముఖ్యంగా ఆయన ఏ మూడ్లో ఉన్నాడు, వస్తానని చెప్పాడు. అది మన అదృష్టం. అది మన అందరినీ, మన ప్రజలందరినీ గుర్తించినట్టు. మొత్తం ప్రపంచం అంతా ప్రజలను గుర్తిస్తున్నారు, విశాఖపట్నానికి గుర్తించినట్టు. ముఖ్యంగా మనకు అది అదృష్టం అన్నమాట. ఇటువంటి ఈ కార్యక్రమం జరపడానికి ప్రభుత్వాలు, ప్రజలు, ఈ చుట్టుపక్కల ఉండి నేర్చుకున్న యోగులు, యోగ సాధకులు, అలాగే సర్టిఫికేట్స్ పొందిన ఎంఏ సర్టిఫికేట్, పిహెచ్డి సర్టిఫికేట్స్ పొందిన ఈ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రకృతి యోగ ఫిలాసఫర్స్, వాళ్ళు ప్రకృతి వైద్యంలో కూడా యోగా నేర్పబడింది బిఎన్వైఎస్ కోర్సులో. అటువంటి బిఎన్వైఎస్ కోర్సులో సంబంధించిన యోగులు, ప్రకృతి వైద్యులు, నేను బిఎన్వైఎస్ యోగా, ప్రకృతి వైద్యం 2 చదివాను. ఇటువంటి వాళ్ళందరం కలిసి
ప్రభుత్వాన్ని అందులో ఒక భాగంగా మా కృషి మేము చేస్తున్నాం. చేసినప్పుడు యోగా దినోత్సవం బాగా జరగాలంటే, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాలంటే ప్రతి వ్యక్తి యొక్క కృషి అవసరం. ప్రతి వ్యక్తి పాల్గొని జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం. దీని భాగంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఈ మధ్యనే ఒక మీటింగ్ అయితే ఒక 500 మంది ప్రజలు పాల్గొన్నారు. అలాగే కాకుండా ప్రతి ఒక్కడి బాధ్యతగా గుర్తించి ప్రజలు ముందుకొచ్చి మన గుర్తింపు మీరు పొంది, అంటే మీరు చేయవలసిన బాధ్యతగా గుర్తించి మీరు ఇందులో భాగం పంచుకొని జయప్రదం చేయాలని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనమే కాదు, ఇది అందరూ దీంట్లో ప్రోత్సహించి మీరు కూడా పాల్గొని దానికి సహాయ సహకారాలు అందిస్తే అది గొప్ప విశేషం అవుతుంది. ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని ప్రజలందరినీ కోరుతున్నాను. I am Jadda Appalnayudu, MA Yoga in Andhra University, completed. I am present yoga instructor in Vizag. యాక్చువల్గా యోగా గురించి మాట్లాడాలనుకుంటే ప్రపంచ దేశాలని మన దేశం వైపు చూసేలా చేసిన గొప్పతనం మన యోగాకి అది ఖచ్చితంగా ఉంది. యోగాలో మన మోడీ గారు యోగాని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో అది అంతా ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి మన వైపు. అయితే యోగా గురించి మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే యోగా గురించి ఎక్కడ ఎవరు మాట్లాడినా మన దేశం గురించి మన యోగా పుట్టిందే మన దేశంలో, అది ఖచ్చితంగా మనకు క్రెడిట్ అనేది మన దేశానికి ఉంటుంది. ఇంకా యోగా మాట్లాడాలనేటప్పుడు లోకంలో ఉన్న కోర్సులన్నీ మొత్తం ఏ కోర్స్ అయినప్పటికీ, అది ఏ ఫీల్డ్ అయినప్పటికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి కోర్సు కూడా ఏం చేస్తుందంటే మనల్ని బయట లోకానికి పరిచయం చేస్తుంది. కానీ యోగా ఏం చేస్తుందంటే మనకు పరిచయం చేస్తుంది. మనకు పరిచయం చేసేది అది చాలా అది ఎవరు చేసినా సరే చాలా గొప్ప విషయం. అది యోగాకి చాలా ప్రాముఖ్యత ఉంది అందులో. ఇప్పుడు ఏంటంటే మనం ఒక మనిషి తలుచుకుంటే ఏంటంటే గాలిని మనము పొల్యూట్ చేయగలం, ఆకాశాన్ని పొల్యూట్ చేయగలం, ప్రతిదీ పంచభూతాలు సైతం మనం పొల్యూట్ చేసేయగలం. అలాంటి పొల్యూట్ చేసేటప్పుడు మనము అన్నిటిని సరి చేసుకోలేము. బయట నుంచి వచ్చే దాడులు మనం సరి చేయలేము. ఒక ఫుడ్ పొల్యూషన్ అయినట్టు ఫుడ్ పాయిజన్ అయిపోతుంది, గాలి కాలుష్యం అయిపోతుంది. అంతా గజిబిజి లోకంలో బతుకుతున్నాం మనం. ఇలాంటి గజిబిజి లోకంలో బతుకుతున్న మన ఆరోగ్యానికి యోగా అనేది ఏం చేస్తుందంటే బయట నుంచి వచ్చే అనర్థాలు మనం ఆపలేం. కాబట్టి మన లోపల నుంచి వచ్చే ఎనర్జీతో మనం దాన్ని ఆపొచ్చు. ఆ లోపల నుంచి ఎనర్జీ ఎలా వస్తుంది? ముందుగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే అది యోగాతో మాత్రమే సాధ్యం. మిగతా కోర్సులన్నింటినీ ఖచ్చితంగా ఉపయోగపడవచ్చు, అది ఎక్సర్సైజ్ అని ఏదైనా. కానీ యోగా ఏంటంటే వాటన్నిటికి కూడా టాప్ అనమాట. దాని నుంచి వచ్చేది ఏదైనా సరే. కాబట్టి యోగాతోనే మనం దాన్ని సాధించగలం. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేస్తారని, దానికి అది విశాఖ వేదిక కావడం, ప్రధాని మోడీ సైతం ఇక్కడికి వచ్చి చాలా 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 అద్భుతమైన కార్యక్రమం జరగబోతుంది. దీనికి ప్రతి ఒక్కరూ, ఇది మీ ప్రోగ్రామో ఇంకొకరి ప్రోగ్రామో ఎవరిదో కాదు, ఇది అందరూ దీనికి రెడీగా ఉంటారని, దాన్ని పెద్ద స్థాయిలో ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అందరూ ఒక దగ్గరకు వస్తున్నారంటే అది పొలిటికల్ మీటింగు, ఎలక్షన్ మీటింగు, అలాంటి వీటికి కలుస్తారు. కానీ ఏమీ లేకుండా ఒక ప్లెయిన్గా నార్మల్ టైంలో కలుస్తున్నారంటే అది యోగాకి ఎంత వాల్యూ ఇస్తున్నారో చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికైన విశాఖ. హాజరు కానున్న ప్రధాని, ప్రముఖులు, రికార్డులు తిరగరాసేలా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికైన విశాఖ. హాజరు కానున్న ప్రధాని, ప్రముఖులు, రికార్డులు తిరగరాసేలా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. అందరికీ శుభోదయం అండి. నేను డాక్టర్ తులసిరావు. నేను ప్రకృతి వైద్యం మరియు యోగాలో నిపుణులుగా పనిచేస్తున్న ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్లో. సో గత 30 సంవత్సరాల బట్టి ఇక్కడ మేము సేవలు అందిస్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ సుందరనగరంలో యోగా జరుపుకుంటాం. అయితే ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏంటంటే 11వ
ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన ప్రీతమ ప్రధానమంత్రి గారు మన విశాఖపట్నంకి వస్తున్నారు. చాలా సంతోషం అండి. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశం. అంటే మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఎన్ని రోగాలు ఉన్నావో అన్ని మందులు ఉన్నాయి. ఏ మందు కూడా ఏ రోగాన్ని పూర్తిగా నయం చేయలేదు. సో నయం చేసే శక్తి మన యోగాలో దాగున్నదని ప్రపంచానికి చాటి చెప్పిన మన ప్రీతమ ప్రధానమంత్రి వాళ్ళు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు. మరి ఈ సందర్భంగా మొన్న రీసెంట్గా మనం బీచ్ రోడ్లో మెగా ఈవెంట్ కూడా జరిపాము. యోగా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో దానిపైన మెగా ఈవెంట్ కూడా మనం చక్కగా జరిపాం. ఇక్కడ గత 21వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా మన జిల్లా యంత్రాంగం కూడా చాలా శ్రమపడి ప్రతి నిత్యము కూడా యోగా పైన అవగాహన శిబిరాలు, ఆ తర్వాత యోగా పోటీ, అదేవిధంగా గ్రామ స్థాయిలోనే, మండల స్థాయిలోనే, జిల్లా స్థాయిలోనే నిరంతరము కూడా మేము యోగా పైన నిరంతరం కూడా ఒక ఎఫర్ట్ పెట్టాం. ఇది కంటిన్యూగా మనకి జరగబోయే 21st ఇంటర్నేషనల్ యోగా డే నెక్స్ట్ మంత్ 21st జరుగుతుంది. కాబట్టి మేము అనుకుంటున్నాం చాలా భారీగా చేయాలని, గిన్నిస్ బుక్ రికార్డులో మన విశాఖపట్నం పేరు నిలపాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి యోగా టీచర్లు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా కలిసి సక్సెస్గా ఇది నిర్వహించాలని అనుకుంటున్నాం. అదేవిధంగా యోగా యొక్క ఉపయోగం అంటే మనకి ద కామన్ యోగా ప్రోటోకాల్ అని ఉందండి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. ఈ కామన్ యోగా ప్రోటోకాల్లో ఒక 24 ఆసనాస్ ఉంటాయి. అదేవిధంగా ప్రాణాయామం ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది. ప్రతి ఆసనం కూడా మనకి ఎంతో చక్కగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుందండి. ఫస్ట్ సింపుల్గా మనం చూసినట్లయితే నెక్ మూమెంట్ అంటాం. ఫస్ట్ ఆసనం ఉంది. ఆ నెక్ మూమెంట్లో మనకి ఎన్నో రకాల ఫలితాలు ఉన్నామండి. దాన్ని గ్రీవ సంచాలనం అని కూడా అంటాం. ఈ నెక్ మూమెంట్ చేయడం వల్ల మనం చూడండి, అక్కడ నెక్లో ముందు వైపు ఉన్న థైరాయిడ్ గ్లాండ్ స్టైరాయిడ్ గ్లాండ్ ఎంతో చక్కగా యాక్టివ్గా పనిచేసి తన యొక్క విధిని, అంటే థైరాయిడ్ హార్మోన్ చక్కగా రిలీజ్ అయ్యి బాడీలో మెటబాలిజాన్ని చక్కగా రెగ్యులేట్ చేయడానికి ఆ థైరాయిడ్ హార్మోన్స్ ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా సింపుల్గా ఈ నెక్ మూమెంట్ చేయడం వల్ల వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి హార్ట్ బీట్ని రెగ్యులర్గా ఉంచి, ఈ రోజుల్లో ఎక్కువ హార్ట్ డిసీజ్ తొందరగా చిన్న ఏజ్లో చనిపోతున్నారు. అలాంటి వాటిని కూడా ఈ చిన్న సింపుల్ టెక్నిక్స్ చాలా వరకు దోహదపడుతున్నవి. అలాగే చూసుకున్నట్లయితే ఈ 24 ఆసనాలు, ప్రతి ఆసనం కూడా ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని నిరంతరం కూడా సాధన చేయాలి, చక్కటి ఆరోగ్యం పొందాలని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ గివింగ్ ద గ్రేట్ ఆపర్చునిటీ. మనకు వచ్చిన వారసత్వం అండి. ఎందుకంటే పతంజలి మహర్షి ఇక్కడి నుంచి, మన భారతదేశం చెందిన వాళ్ళు కాబట్టి ఈ పతంజలి మహర్షి మనకేంటంటే 8 అంగాలు అంటే, ఒకటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అంటే యమములు అంటే కొన్ని అహింస చేయకూడదు. మన మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు అహింస సిద్ధాంతాన్ని మనం పాటించినట్లయితే చాలా వరకు కూడా మనకి ఈ మెంటల్ టెన్షన్ అనేది ఉండదు. అహింస సత్యమే పలకాలి. అహింస సత్యం, ఆస్తేయ, బ్రహ్మచర్య, ఈశ్వర ప్రణయగాన, యమహ అంటారు. అదేవిధంగా నియమాలు సౌసం ఉండాలి, క్లియరింగ్ ఉండాలి, సంతోషంగా ఉండాలి, తపస్సు ఉండాలి, అధ్యయనం ఉండాలి, ఈశ్వర. ఇలాగా యమములు, నియమాలు అంటే ఇథికల్ డిసిప్లిన్ అండి. ఇవి కూడా మన బేసిక్స్. మన జీవితాన్ని చక్కగా ఆహ్లాదకరంగా ఉండాలంటే మన ప్రతి ఒక్కరు కూడా ఈ డిసిప్లిన్ పాటించాలి. యమములు పాటించాలి, నియమాలు పాటించాలి. అప్పుడే మనం ఆసనం చేసినట్లయితే దాని యొక్క ఫలితాలు మనం అనుభవిస్తాం శరీరానికి. అదేవిధంగా ప్రాణాయామ. ఇప్పుడు చూడండి, ఇంతవరకు కూడా 2019, 2020లో చాలామంది చనిపోయారు కోవిడ్తో. కానీ యోగా నిరంతరం చేసేవాళ్ళు ఎవరు కూడా చనిపోలే. దానికి కారణం ఏంటంటే మనకి లంగ్స్లో ఒక రకమైన కెపాసిటీ ఉంటుందండి. దాన్ని లంగ్ కెపాసిటీ లేక వైటల్ కెపాసిటీ అంటారండి. నార్మల్గా మనం తీసుకొని గాలి, ఇడిచిపెట్టే గాలి ఒక నిమిషానికి మనం ఎంతంటే ఒక 500 ml మాత్రమే వెళ్తుందండి. ఎప్పుడైతే మనం యోగా ప్రక్రియ మనం అభ్యసించామో అప్పుడు 500 ml వరకు కూడా గాలి లోపలికి వెళ్ళి బయటకు వస్తుందండి. దాన్నే టైడల్ ఎయిర్ వాల్యూమ్ అంటారండి. అదేవిధంగా
యోగాలో కొన్ని నాడీ శోధన అంటాం. నాడీ శోధన అంటే దీర్ఘంగా గాలి పీల్చుకొని దీర్ఘంగా విడిచిపెట్టాలి. దీర్ఘంగా పీల్చుకునేటప్పుడు 2500 ml గాలి లోపలికి వెళ్తుందండి. అదేవిధంగా దీర్ఘంగా విడిచిపెట్టేటప్పుడు 1000 ml గాలి బయటకు వస్తుంది. ఇవన్నీ కలిపితే మనకి 4000 ml దాన్ని మనం వైటల్ కెపాసిటీ అంటాం. అంటే ఈ వైటల్ కెపాసిటీ నిరంతరం కూడా మనం మెయింటైన్ చేసినట్లయితే బాడీ లోపల కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. టాక్సిన్స్ అన్నీ పోతున్నాయి, లంగ్స్ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి. కాబట్టి ఏ రకమైన కోవిడ్ బ్యాక్టీరియా, వైరస్ కానీ ఏ రకమైన బ్యాక్టీరియా కానీ ఏది కూడా శరీరంలో ఎక్కువ రోజులు జీవించలేవండి. అందుకే మనకి మైక్రోబయాలజిస్టు లూయి పాశ్చర్ ఏమన్నాడంటే ది సాయిల్ ఈజ్ ఇంపార్టెంట్, మైక్రోబ్ ఈజ్ నథింగ్ అన్నాడు. అంటే ఆరోగ్యమైన శరీరంలో క్రిములు ఎక్కువ కాలం జీవించలేవు. సో అలాంటి ఆరోగ్యమైన శరీరం గురించి యోగాలో చాలా ప్రక్రియలు ఉన్నాయండి. ఆసనాస ప్రాణాయామే కాకుండా క్రియలు కూడా ఉంటాయి. షట్క్రియాస్ అంటారు. ఇవి షట్క్రియలు కూడా నిరంతరం చేసినట్లయితే బాడీ అంతా కూడా ప్యూరిఫికేషన్ అయిపోతుంది. ఏ రకమైన బ్యాక్టీరియా ఎక్కువ రోజులు ఉండలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇట్ ప్రజెంట్ టైంలో ప్రాణాయామ యోగా ఆచరించినట్లయితే హాయిగా హ్యాపీగా ఏ రకమైన బందీలు లేకుండా హాయిగా నిరంతరం కూడా మనం మన జీవితాన్ని హ్యాపీగా వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ శ్రావణి చిట్టూరి, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ యోగా అండ్ కాన్షియస్నెస్, ఆంధ్ర యూనివర్సిటీ. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి శుభాకాంక్షలు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం అంగరంగ వైభవంగా జరగటానికి మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రయత్నాలు, ప్రాక్టీస్లు మొదలుపెట్టారు. వైజాగ్ని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం వైజాగ్ ఉన్న ఈస్థెటిక్ అండ్ సీనిక్ లొకేషన్ అండ్ ఇట్స్ సపోజ్ టు బి అ వెరీ పీస్ఫుల్ లొకేషన్. యాజ్ అ ఫ్యాకల్టీ అండ్ యాజ్ అ యోగా టీచర్ నాకు చాలా గర్వకారణంగా ఉంది. యోగా మన భారతదేశంలో పుట్టినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అది ప్రసిద్ధిగాంచి చాలామంది జీవితాలని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా అండ్ బెనిఫిట్ అయ్యే విధంగా యోగాని యూజ్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది. మానవ జాతికి మన భారతదేశం అందించే కానుక యోగా. దిస్ ఇస్ ద గిఫ్ట్. యోగా ఇస్ అ గిఫ్ట్ టు ద వరల్డ్ ఫ్రమ్ ఇండియా. సో ఇది అందరూ యూజ్ చేసుకుని శారీరకంగా, మానసికంగా అండ్ ఆధ్యాత్మికంగా ఎదగాలని కోరుకుంటూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి శుభాకాంక్షలు. విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపడానికి మొత్తం జిల్లా యంత్రాంగంతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ యోగా అండ్ కాన్షియస్నెస్, మళ్ళీ ప్రైవేట్ యోగా సంస్థలు, టీచర్స్, స్టూడెంట్స్ అండ్ ప్రైవేట్ టీచర్స్ అందరూ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఈ నెల రోజుల పాటు యోగా మంత్ అనేది జరుపుకుంటున్నాం. దానివల్ల జూన్ 21 కల్లా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ అయ్యి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. అలాగే యోగా విశిష్టతకు వచ్చేటప్పటికి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎదగటానికి యోగాకి మించిన డిసిప్లిన్ లేదు. అది మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు, వేదాల కాడి నుంచి మనకు తెలుస్తుంది. బట్ ఇప్పటికీ ఈ మోడర్న్ టైమ్స్లో కూడా అంతే ఇంపార్టెన్స్ క్రియేట్ చేసి మన ప్రైమ్ మినిస్టర్ ఇంటర్నేషనల్ యోగా డే అనేది UN ద్వారా ఒకటి డిక్లేర్ చేపించి ప్రపంచవ్యాప్తంగా దీన్ని పాపులర్ చేసినందుకు మనందరం గర్వపడాలి, పార్టిసిపేట్ చేయాలి, విజయవంతం చేయాలి. యోగా యొక్క విశిష్టత తెలుసుకోవాలనేటప్పటికీ మనకి అది శారీరక వ్యాయామం లాగానే కాకుండా అది ఒక విలువలతో కూడిన విద్య. అలాగే మానసికంగా ఎంతో స్థైర్యాన్ని, నిలకడని ఇస్తుంది. అలాగే స్ట్రెస్ రిలీవింగ్కి యోగా ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. అలాగే కాన్సన్ట్రేషన్కి పిల్లలకి, అలాగే పెద్దవాళ్ళకి ఆరోగ్యం, అలాగే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, ఈ మోడర్న్ ఏరాలో వచ్చే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి అన్నిటికీ ఒకే మందు యోగా. యోగా అంటే జస్ట్ వ్యాయామం చేసేసి 1 గంట వ్యాయామం చేసి వెళ్ళిపోవడం కాదు, అదొక లైఫ్ స్టైల్. దాన్ని పూర్తిగా మన లైఫ్ స్టైల్ని చేసుకుంటే కనుక అంతకు మించిన మందు లేదు. యోగా
అడాప్ట్ చేసుకుంటే లైఫ్లో ఇంకేమీ మనం మందుల జోలికి డాక్టర్ల జోలికి కూడా వెళ్ళవసరం లేదు. సో కోవిడ్ కాంటెక్స్ట్లో కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది, 3-4 ఇయర్స్ బ్యాక్ మనం కోవిడ్ బారిన పడినప్పుడు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా యోగా వైపు చూసాయి. యోగా ఒట్టి శారీరకంగానే కాకుండా స్ట్రెస్ కూడా, అందరం లాక్డౌన్లో ఉన్నప్పుడు, ఇళ్లల్లో ఉన్నప్పుడు అందరూ స్ట్రెస్కి గురయ్యాం. దానికి కూడా యోగానే మెడిసిన్ అని చెప్పి అందరూ భావించి యోగా ప్రాక్టీస్ని మొదలుపెట్టారు. అలాగే మళ్ళీ ఇప్పుడు ఈ కోవిడ్ లక్షణాలు అక్కడక్కడ కనిపిస్తున్న సందర్భంలో ఈ ఇంటర్నేషనల్ యోగా డేకి మనం జరుపుకునే ప్రిపరేషన్ అండ్ ప్రమోషన్ చాలా ముఖ్యం. అన్ని లెవెల్స్ ఆఫ్ హ్యుమానిటీకి ఎంతో ఉపయోగపడుతుంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదిక అయిన విశాఖ, హాజరు కానున్న ప్రధాని, ప్రముఖులు, రికార్డులు తిరగరాసేలా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.